హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను రవ్వ కేక్ చేస్తున్నాను. ఎగ్లెస్ రవ్వ కేక్ అండి. ఇంకా ఆ ప్రాసెస్ చూద్దాం పదండి. ముందుగా నేను ఏ మెజర్మెంట్ అయినా ఈ కప్తో చూపిస్తున్నానండి. నేను 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నా. బొంబాయి రవ్వ అంటే సూజీ అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారండి. ఇప్పుడు దీన్ని పల్స్ మోడ్లో పెట్టుకొని బాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ బాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ బొంబాయి రవ్వకి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి. దీంట్లోకి ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఒక 1/4 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు పట్టినా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే ఈనో ప్యాకెట్ అయినా యూస్ చేయొచ్చు. ఉండలు లేకుండా పిండి అనేది బాగా కలిసిపోవాలి. దీన్ని ఎంతసేపు పట్టినా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్ అయితే పక్కా సరిపోతాయండి. ఇంకా ఏమీ అవసరం లేదు. కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు దీంట్లోకి టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ టూటీ ఫ్రూటీ అనేది ఆప్షనల్ అండి. ఈ ప్లేస్లో మీరు ఏ నట్స్ అయినా తీసుకోవచ్చు, బాదాం ఏమైనా తీసుకోవచ్చు అండి. నేనైతే టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. ఇలా టూటీ ఫ్రూటీ యాడ్ చేశాక కూడా ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ గిన్నెని తీసుకొని దాన్ని ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక మీరు కేక్ని ఆయిల్తో కాకుండా బటర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్తో చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకొని ఈ మైదా పిండితో కేక్ టిన్ మొత్తం బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా కేక్ బ్యాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 to 5 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం మూలంగా ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఆ లిడ్ ఓపెన్ చేసి కేక్ని దీంట్లోకి పెట్టుకోవాలండి. కేక్ గిన్నె జాగ్రత్తగా పెట్టుకోండి, వేడిగా ఉంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేద్దాం. ఒక 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒక ఫోక్ని గుచ్చుకోండి. టైం అనేది మీరు తీసుకున్న కేక్ బ్యాటర్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ ప్రిపేర్ చేస్తే లేట్ అవుతుంది, కొంచెం ప్రిపేర్ చేస్తే త్వరగా అవుతుంది. చూసుకొని బేక్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎగ్లెస్ రవ్వ కేక్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.